ఎస్సీ కులాలు వేరు, ఎస్టీ కులాలు వేరు, మైనారిటీ కులాలు వేరుగా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడం కాదు, అందరు కలిసి కట్టుగా ఉన్నత వర్గాలతో సహా ఒకే దగ్గర చదువుకోవడం ద్వారా, ఒకే దగ్గర కూర్చొని తినడం ద్వారా, కలిసి జీవించడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించవచ్చని ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక విప్లవాత్మకమైన మార్పుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈరోజు చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుందని నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఈరోజు సమూలంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో సహా కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఇవాళ అందించాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో జరిగిన అవకతవకలను వదిలేస్తే ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో డబ్బులు రెడీగా పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 2400 అడగకుండానే మీ ఖాతాలలో వేసి ఎవరి దగ్గర మీరు చెయ్యి సాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా ప్రక్షాళనతో ఈరోజు మీ ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం ఆ కృష్ణయ్య గారికి, మా జాజుల శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి సంవత్సరం 2300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా బ్యాంకు ఖాతాలో పెట్టి విద్యార్థుల ఖాతాలోకి నగదులు బదిలీ చేసే విధంగా ఈరోజు సమూలమైన ప్రక్షాళన తీసుకొచ్చి బ్యాంకులో మా పట్టి గారు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన 250 కోట్లు అడ్వాన్స్గా ఈరోజు ఖాతాలో పెట్టిండు. పిల్లలు కాలేజీల అడ్మిషన్లు వచ్చినెంబడే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, విత్ ఇన్ ఏ మంత్ మీ ఖాతాలో మీ ఫీజు పడుతుంది. ఎవరు కలత చెందాల్సిన, ఎవరు చింతించాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే అవకాశం ఏ యాజమాన్యానికి ఇవ్వము. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి పూర్ణంగా అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నా యువ మిత్రులతో నా ఆలోచన పంచుకునేది ఒక్కటే. ఒకప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది, ఒకప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మిమ్మల్ని పిలిచి పిల్లనిచ్చేటోళ్ళు, పిలిచి ఉద్యోగం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ డాక్టర్, ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోవడం లేదు. మీ చదువులో నాణ్యం ఉందా, మీరు బాగా చదువుకున్నారా, మీరు ర్యాంక్ స్టూడెంట్సా కాదా, మీకు స్కిల్ ఉన్నదా లేదా అని ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను స్పష్టంగా చెప్పిన, నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th పైన స్కిల్ నేర్పాలి అని. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచం ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతుంది. కేవలం సర్టిఫికెటే ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్పలేను. అందుకే మీరు భాషా పరిజ్ఞానమైన, విద్యకు సంబంధించిన అవగాహన అయినా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు మీరు విద్య నేర్చుకోండి.